Hello friends, welcome back to my YouTube channel. If anyone new to my channel, please subscribe and press on the bell icon. మనము బర్నింగ్ అఫైర్స్ రాబోయే ఎగ్జామ్స్లో ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి నేర్చుకుందాం. బర్నింగ్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేదా ఏర్పాటు చేస్తున్న యుగన్ భారత్ నేషనల్ మ్యూజియం ఎక్కడుంది? యుగన్ భారత్ నేషనల్ మ్యూజియం ఎక్కడ నిర్మిస్తున్నారు? న్యూఢిల్లీలో. ఇది భారత్ ఫ్రాన్స్ రెండు మనకు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది మనకు న్యూఢిల్లీలో ఉంది. ఇది ఫ్రాన్స్లో లూవ్రో మ్యూజియం కంటే పెద్దగా నిర్మిస్తున్నారు. దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 1,55,000 కిలోమీటర్లతోని నిర్మిస్తున్నారు. చాలా పెద్ద మ్యూజియం ఇది న్యూఢిల్లీలో. సెకండ్ క్వశ్చన్, చైనా రూపొందిస్తున్న బ్రహ్మపుత్ర డ్యామ్ ప్రాజెక్టు వలన ఏ దేశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది? మనందరికీ తెలియదు ఫ్రెండ్స్, ఇప్పుడు చైనా బ్రహ్మపుత్ర నది మీద మనకు టిబెట్ వద్ద యార్లాంగ్బో నది వద్ద ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ని అయితే డ్యామ్ని అయితే నిర్మించబోతుంది. సో దీనివల్ల బంగ్లాదేశ్ మరియు ఇండియా ఈ రెండు దేశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది నిర్మించబోయేది హిమాలయ ప్రాంతాలలో మనకు భూకంప ప్రమాదం ఉన్నటువంటి ప్లేస్లలోనే నిర్మిస్తుంది. దీనివల్ల మనకు పర్యావరణ ప్రభావం ఉంది. ప్లస్ ఇంకోటి భారత్ బంగ్లాదేశ్ కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంది. బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవేశించే రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మన హిమాచల్ ప్రదేశ్ గుండా మనకు ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభంకి ప్రధాన కారణం. రీసెంట్గా మనకు దక్షిణ కొరియాలో అయితే ఒక పొలిటికల్ క్రైసిస్ అనేది రావడం జరిగింది. సో ఈ మనకు ఆ దేశ అధ్యక్షుడు మనకు మార్షల్ లా విధించడం, అంతేకాకుండా దాన్ని శాసనసభ కేవలం కొన్ని 6 గంటల్లోనే దాన్ని తిరస్కరించడం, ఈ విధంగా మనకు కొన్ని సంక్షోభం అనేది రావడం, తర్వాత దాన్ని ఆయన ఇంపీచ్మెంట్ చేయడం, ఈ విధంగా రావడం జరిగింది. సో ఎందుకంటే ప్రధాన కారణం ఆ దేశ అధ్యక్షుడు అంటే మనకు మార్షల్ లా విధించడం మరియు శాసనసభతో తీవ్ర విభేదాలు. సో ఈ మార్షల్ లా ప్రకటన కొరియా శాసనసభ ఎన్ని గంటల్లో రద్దు చేసింది అంటే మనకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తెలియకపోతే నేను ఆన్సర్ పెడతాను. సో ఈ విధంగా మనకు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, ప్రముఖ మ్యాగజైన్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ నేను మీకు అందిస్తుంటాను. సో నా ఛానల్ని తప్పకుండా ఆదరించండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.